ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనము. నువ్వు పోయి పడుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలం మందు పడుకొనెను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నువ్వు పోయి పడుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పడుకొనెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించువాడు, కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా నుండును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం ఊరుకునుడి, నేనే దేవుడని తెలుసుకునుడి, అన్ని జనులు నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వెనకపోవును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము మీరు వినువారు మాత్రమే ఉండక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారనై ఉండుడి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చివరిగా ఒక మాట యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనము అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానేమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశాయని మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావం కొంచెం చెల్లించుకుంటాను. నేను మీ మాట వినేవారుగా ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ ప్రభావం నిరంతరం ఖర్చుకోవడం మీకు మధురమం నడిపించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.